గా వెళ్ళి 11 సీట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ 6-20 కానీ వ్యతిరేకించినట్లయితే కొన్ని డైరీలు కానీ ఇవాళ మాట్లాడినట్లయితే మీకు రాజకీయాల్లో కొనసాగేటువంటి నైతిక హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. నెయ్యి అనేది 5 minutes. Last 5 minutes. మాట్లాడండి. ఎలా మాట్లాడతారు అధ్యక్ష? అది మీకు ధర్మమా? అధ్యక్ష చెప్తా నేను అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నాను అధ్యక్ష. టీవీలో చూసుంటారు కదా, నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి. నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి సార్. చెప్పారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పనండి నేను క్రిస్టియన్ కాదని. నేను క్రిస్టియన్ కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పనండి. చెప్పండి చదువేందుకు, దీనికి చదువేందుకు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టి నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి. సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టమన్నా, సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెట్టమన్నా. మాజీ మంత్రి అయోధ్యకి లడ్డూలు పంపించారంటే ఆయన చెప్తారు అధ్యక్ష. ఆ మాజీ మంత్రి చెప్తాడు అయోధ్యకి లడ్డూలు మేము తిరుపతిలో ఉన్న నెయ్యిని వాడలేదు, అయోధ్యలో నెయ్యికి లడ్డూలు పంపించడానికి సార్ వాళ్ళ వినకుండా ఉండే నాటకాలు సార్ ఇవన్నీ కూడా మేము విన్నాం. ఇద్దరు సభ్యుల్ని వాళ్ళ వినకుండా ఉండే నాటకాలు వేస్తే మీరు వాళ్ళని క్షమిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అరే మేము వాళ్ళు మాట్లాడింది విన్నాం కదా, మేము మాట్లాడింది వినరా? Remaining agenda will be taken up tomorrow. The House is adjourned to meet again at 10 a.m. on Thursday. శాసనమండలిలో రసాభాస గందరగోళం కొనసాగుతూనే ఉంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ క్రిస్టియన్ అని చేసినటువంటి అచ్చెన్నాయుడు కామెంట్స్ని వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతకీ వినకపోవడంతో నినాదాలతో శాసనమండలంతా కూడా హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడు మీరు ఎలా అయితే అంటే చైర్మన్ ఎలా అయితే శాసనమండలి చైర్మన్ ఎలా అయితే నేను హిందువుని క్రిస్టియన్ని కాదు అని చెప్పారో అట్లానే జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్పమనండి, అప్పుడు నేను క్షమాపణ కోరతాను అని అచ్చెన్నాయుడు తన స్టేట్మెంట్ని తాను కరెక్ట్గానే అన్నాను అనేటువంటి విధంగా వాదించుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు వీర్రాజు మాట్లాడుతున్నప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కడ వీర్రాజును మాట్లాడే విధంగా ప్రోత్సహించడం లేదు. వైసీపీ నాయకులు మాట్లాడినప్పుడు, వైసీపీ నేతలు మాట్లాడినప్పుడు మేము విన్నాము, మేము మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు వినకుండా గందరగోళం చేస్తున్నారు అంటూ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. అసహనం వ్యక్తం చేశారు వీర్రాజు. ఈ నేపథ్యంలోనే శాసనమండలిని రేపటికి వాయిదా వేశారు చైర్మన్ మోసేన్ రాజు.
శాసనమండలి గందరగోళం మధ్య చైర్మన్ రేపటికి వాయిదా వేశారు. శాసనమండలిలో రసాభాస గందరగోళం కొనసాగుతూనే ఉంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లడ్డూ విషయంలో చర్చకు సందర్భంగా వచ్చినటువంటి వాదనలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో శాసనమండలి అంతా కూడా గందరగోళం పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రసాభాస అలాగే వైసీపీ నినాదాల మధ్యే సభను రేపటికి వాయిదా వేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, ఈ రోజు ఉదయం నుంచి కూడా శాసన మండలిలో ఇదే విధమైనటువంటి గొడవ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల అంశానికి సంబంధించి చర్చను ప్రారంభించినటువంటి చైర్మన్, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు, అలాగే ఇటు కూటమి సంబంధించినటువంటి సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ మాట్లాడే క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణ, ముఖ్యంగా కి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఈ లడ్డు వ్యవహారం ఉందో దానికి మీ హయాంలో జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా అటు జగన్ ని అలాగే మండలి చైర్మన్ ని క్రిస్టియన్ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో గందరగోళం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఖచ్చితంగా మంత్రి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే చైర్మన్ పై చేసినటువంటి వ్యాఖ్యలు తాను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినటువంటి నేపథ్యం. అయితే క్షమాపణ చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ పోడియం మీదకు వెళ్లి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సభలో చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సభ్యుడు ప్రస్తుతం సోమవీర్రాజు కూడా మాట్లాడే సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సభను రేపటికి మండలి చైర్మన్ వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే తరహా చర్చ అనేది జరిగింది. ఈ తిరుమల లడ్డు అంశానికి సంబంధించి, ముఖ్యంగా నెయ్యి కొనుగోలుకు సంబంధించి అటు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి కామెంట్స్ చాలా హాట్ గా ఈ రోజు అంతా కూడా సభ జరిగింది. అయితే రేపు కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చర్చ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు సోమవీర్రాజు మా స్పీచ్ అవ్వాలి, తర్వాత మంత్రి ప్రకటన కూడా ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి బిజినెస్ ను రేపు కొనసాగిస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే చైర్మన్ మోషన్ రాజు సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే రేపు కూడా ఇదే అంశానికి సంబంధించి హాట్ గా శాసన మండలి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గానాయుడు, అయితే ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే ఉదయం నుంచి కూడా ఒకటే విధానమైనటువంటి గందరగోళం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడా కూడా సభ సజావుగా సాగినటువంటి పరిస్థితులు అయితే కనబడలేదు. మరి రేపైనా సభ సజావుగా సాగుతుంది అన్నటువంటి ఆశించొచ్చా? ఎందుకంటే రేపు కూడా వైసీపీ నేతలు చర్చ జరగకుండా ఉండే విధంగానే ఇటువంటి నినాదాలు చేసే ఆస్కారం ఉందా? ఏమంటున్నాయి? అంటే రేపు కూడా ఇదే విధమైనటువంటి గొడవ శాసన మండలిలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ లడ్డు అంశానికి సంబంధించి గడిచినటువంటి 10 రోజుల నుంచి సభ జరుగుతున్నటువంటి అన్ని రోజులు కూడా ఇదే అంశం పైన శాసన మండలిలో గొడవ జరుగుతుంది. ప్రతిరోజు కూడా అటు కొన్నిసార్లు ప్రభుత్వం సంబంధించినటువంటి, ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి సభ్యులు ఆందోళన చేస్తుంటే, కొన్నిసార్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా చైర్మన్ కూడా ఈ వ్యవహారాల్లో కొన్ని కీలక కామెంట్స్ కూడా ఈ చర్చలకు సంబంధించి ఆయన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం స్టేట్మెంట్ ఇచ్చి ఆ చర్చ మొదలు పెట్టండి అంటూ కూడా ప్రభుత్వం పట్టుబడితే, అటు వైసీపీ మాత్రం చర్చ అయిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వండి అంటూ కూడా ఇన్ని రోజులు కూడా పట్టుబడినటువంటి నేపథ్యంలో ఈ రోజు చర్చ మొదలైంది. అటు వైసీపీ, టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చిన పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ముఖ్యంగా క్రిస్టియన్ జగన్, అదేవిధంగా మండలి చైర్మన్ క్రిస్టియన్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే అచ్చెన్నాయుడు తను చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా చైర్మన్ ను ఉద్దేశించి క్రిస్టియన్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలకి అటు చైర్మన్ కూడా తాను క్రిస్టియన్ కాదు అంటూ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి నేను
వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా ఆయన చెప్పడం. అయితే క్షమాపణ చెప్పలేదు మంత్రి అనేది వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు మేము ఆందోళన చేస్తామనేది వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీజేపీ ఎమ్మెల్సీ సోమవీరాజు మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, క్షమాపణకు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం సభలో కనిపించింది. దీంతో సభను రేపటికి చైర్మన్ వాయిదా వేయడం జరిగింది. అయితే రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దుర్గానాయుడు, అయితే ఎస్ మండలి రేపటికైతే వాయిదా పడింది. సో ఈ లోపు మరి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు వైసీపీ తరపు నుంచి వైసీపీ సభ్యులు కానీ లేదంటే అధికార పక్ష సభ్యులు కానీ మాట్లాడేటువంటి అవకాశం ఉందా? వైసీపీ నేతల యొక్క వాదన బయటకు వచ్చిన తర్వాత చెప్పే అవకాశం కనబడుతుందా? ప్రెస్ అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా సభ అయిపోయిన తర్వాత సభలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా తమ వాదనని చెప్తారు. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి అంశానికి సంబంధించి అటు తిరుమల లడ్డు వ్యవహారానికి ఇష్యూలో జరిగినటువంటి చర్చ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలకి సంబంధించి వివాదం అనేది మొదలైంది కాబట్టి దానికి సంబంధించి ఇరువురు కూడా ఇప్పుడు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రేపు కూడా ఈ చర్చ అనేది కొనసాగుతుంది కాబట్టి రేపు కూడా ఇదే అంశానికి సంబంధించి ప్రధాన ఎజెండాగా శాసన మండలి ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఈ అంశాన్ని చర్చ కోసం పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు కాబట్టి రేపు కూడా ఈ చర్చ ఉంది కాబట్టి రేపు కూడా ఇదే విధమైనటువంటి గొడవ శాసన మండలిలో జరగబోతుంది. సునీల్. రైట్ దుర్గానాయుడు, థ్యాంక్ యూ. రైట్, శాసన మండలి ఉదయం నుంచి కూడా లడ్డూపై చర్చ సందర్భంగా మొదలైనటువంటి ఈ రోజు మండలి ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దానంతటికీ కారణం ఏంటి అనే దానికి సంబంధించి మండలి అంతా కూడా అంటే ముఖ్యంగా వైసీపీ నేతలంతా కూడా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలని పాయింట్అవుట్ చేస్తూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అచ్చెన్న ఏమన్నారు, మంత్రి అచ్చెన్న ఏమన్నాడో ఒకసారి చూద్దాం. అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది? ఎవరు క్రిస్టియన్ అన్నారు? వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నాడు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను. అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పుకోవాలి. అంతకంటే ఏం కావాలి? చెప్పాలి. అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను. నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు, నాకు తెలిసింది. కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. అధ్యక్ష, తమరు అధ్యక్ష, తమరు క్రిస్టియను,
మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది. ఎవరిని క్రిస్టియన్ అన్నారు? వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను క్రిస్టియన్ నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్.